ज्येष्ठराजमिति ज्येष्ठ राजं ఏడీ శ్రీరత్న మేడం గారు వచ్చి ముఖ్య ప్రశ్న కోరుతున్నాం. అని కూడా వేదిక కోరుతున్నాం. వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే సుప్రజోత్స్నా పులకితయామినీ పుల్లకుసుమిత ద్రుమదలధురభాషిణీ సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే Vande Mataram. Clinic officials, road accounting officials, and all the relatives, the family members of Sri Klimanarayana SR sir. గుంటూరు జిల్లా నర్సరావుపేటలో శ్రీ ఆంజనేయులు సుశీలమ్మ గారు పంచపాండవుల వలె 5గురు గుణ సంతానంలో మధ్యముడిగా మన ఎస్ఏఓ శ్రీ భీమనారాయణ గారు జన్మించారు. వీరికి 2 అన్నయ్యలు 2 తమ్ముళ్ళు ఒక చెల్లి ఉన్నారు. నర్సరావుపేటలో బీకామ్, గుంటూరులో ఎంకామ్ మరియు పీజీ డిప్లొమా ఇన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ పర్సనల్ మేనేజ్మెంట్ చేసిన తర్వాత విశాఖలో ఎంబీఏ పూర్తి చేశారు. చిన్నతనం నుంచి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్లో కార్యకర్తగా పనిచేస్తూ వనవాసినారు. ఆర్ఎస్ఎస్ ద్వారా శారీరక దృఢత్వం, మానసిక స్థిరత్వం సాధనను ఏర్పరచుకున్నారు. మిర్యాలగూడలో ఒక ఆయిల్ మిల్లో అకౌంటెంట్గా ఉద్యోగ జీవితం ప్రారంభించి ఒక బ్రెడ్ కంపెనీలో కూడా కొన్నాళ్ళు పనిచేశారు. బీవీపీ కాలేజ్లో డిగ్రీ లెక్చరర్గా ఒక దశాబ్దం పనిచేసి మరికొన్ని ప్రైవేట్ కాలేజీల్లో పార్ట్ టైం లెక్చరర్గా కూడా చేసిన అనుభవంతో ఏపీఎస్సీబీలో డైరెక్ట్ డెప్యూటీగా 1991లో స్టేట్ లెవెల్ టెస్ట్లో నెంబర్ 4 ర్యాంక్తో ఉద్యోగం సాధించారు. 1981లో ఎంకామ్ తర్వాత ఆర్థిక పరంగా నిలదొక్కుకోవడం కోసం అనేక పార్ట్ టైం ఉద్యోగాలు, ట్యూషన్స్ నిర్వహణతో పాటు
ఖర్చులపై పరిపూర్ణ నియంత్రణ వల్ల విశాఖ ద్వారకా నగర్లో స్థలం 28 సంవత్సరాల్లో అటు రెవెన్యూ విభాగం ఇటు ఎక్స్పెండిచర్ విభాగంలోను విశాఖ, టెక్కలి, రాజమండ్రి, నెల్లూరులో కూడా పనిచేసి వైజాగ్లో టిఎన్ఎస్ఎస్ టెలికాం సర్కిల్ అండ్ నౌ ఓఎంసీ సర్కిల్లో రిటైర్ అవుతూ ఉన్నారు. వీరి శ్రీమతి విజయలక్ష్మి గారు బిఎస్సి చేసి హోమ్ మేకర్గా ఉన్నారు. కుమారుడు శ్రీ కళ్యాణ్ చక్రవర్తి ఎంటెక్ చేసి అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఇన్ కంప్యూటర్ సైన్సెస్ డిపార్ట్మెంట్లో విజ్ఞాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ దువాడలో పనిచేస్తున్నారు. కోడలు శ్రీమతి ప్రియ మానస సిఏ చదువుతూ ప్రస్తుతం అసిస్టెంట్ మేనేజర్గా గోద్రా షిప్పింగ్ కంపెనీ వైజాగ్లోనే పనిచేస్తున్నారు. వీరి కుమార్తె శ్రీమతి సింధూర కూడా ఎంటెక్ చదివి బెంగళూరులో IBMలో జాబ్ చేస్తూ భర్త శ్రీ వంశీ కార్తీక్ గారికి USAలో జాబ్ రావడం వల్ల తన ప్రస్తుతం అమెరికాలో జీవనం సాగిస్తున్నారు. ఇప్పుడు వీరి మనవడు నూతన ఇతిహాస్తో సహా ఈ సమావేశంలో అందరూ ఇక్కడే ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్. డి ప్రసాద్ వనవాసి. సమిదగమన జీవనం భరతమాత పాదానికి మూవనం ఆమె మోముపై చిరునవ్వులం భరతమాత పాదానికి మూవలం ఆమె మోముపై చిరునవ్వులం గలగల పారే ఆ జలపాతం నిలిచిందా తన కోసం ఏనాడైనా మిలమిల మెరిసే ఒక అగ్నికణం మిగిలిందా తన కోసం ఏనాడైనా తరతరాల భారతీయ తాపసులది మార్గం ఆత్మలోని వేదనం అమ్మకు నీరాజనం సంఘటనం ఒక యజ్ఞం సమిదగమన జీవనం భరతమాత పాదానికి మూవనం ఆమె మోముపైనే చిరునవ్వులం భూమి పొరలలో సూర్యుడును పోసే రైతురాసాడ తన పేరును ఏనాడైనా ఇందానవాలు ఏనాడైనా అనామికత సందేశం హైందవ జీవన సారం ఆత్మలోని వేదనం అమ్మకు నీరాజనం సంఘటనం ఒక యజ్ఞం సమిదగమన జీవనం భరతమాత పాదానికి మూవనం ఆమె మోముపైనే చిరునవ్వులం మమతల సిరులై తన్మయ ఝరులై మనం సాగాలి సమరమున సాగిన స్వరమై కోవెల గంటై కోటి ఆశల పంటై మనం మొక్కాలి జనపదాల గుండెల స్వరమై కర్మ ఫలం ఆశించని ధర్మ వీరులం మనం జయ జయ మాతరం జయం జయం భారతం సంఘటనం ఒక యజ్ఞం సందగమన జీవనం భరతమాత పాదానికి మూవనం ఆమె మోముపైనే చిరునవ్వులం ఆమె మోముపైనే చిరునవ్వులం. మరి ఇక్కడ డైరెక్ట్ రిక్రూట్మెంట్ జయవగా ఫస్ట్ అపాయింట్మెంట్ తీసుకొని మరి ఈరోజు 2019లో 2019 రిటైర్మెంట్ చేసుకుంటూ స్పెషల్గా ఏవో అమౌంట్ తీసుకుంటూ డిఫరెంట్ ప్లేస్లో పనిచేస్తూ డిపార్ట్మెంట్కి ఎంతో సర్వీస్ చేసి అలాగే మరి డిపార్ట్మెంట్లో ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా మరి ఎంతోమంది శిష్యర్కాన్ని పొందిన మరి శ్రీ భీమన్ ఆనంద్ గారి గురించి మరి ముందుగా మా టెలికాం ఎస్ఐ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. కుటుంబ సభ్యులు భీమన్ నారాయణ గారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. 2017లో నేను విజయవాడ ఎస్సీగా ఉన్నప్పుడు భీమన్ నారాయణ గారిని జస్ట్ 1-2 అకేషన్స్లో
చూడటం జరిగింది. అప్పుడే నాకు మొట్టమొదటి పరిచయం. ఆ తర్వాత వైజాగ్ ఎస్సీ కింద వచ్చినప్పుడు ఏవో టెలికాం కింద మా దగ్గర పనిచేశారు. సో ఆయనతో పాటు మాకు ఒక 3.5 years క్లోజ్ అసోసియేషన్. అన్ని విషయాల్లోనూ చాలా కోఆపరేటివ్ ఉండేవాళ్ళు. అడ్మినిస్ట్రేటివ్ కానీ, అకౌంట్స్ కానీ, మేనేజ్మెంట్ సైడ్ కానీ చాలా చక్కగా చెప్పి మాకు గైడెన్స్ ఇచ్చారు. సో ఆల్మోస్ట్ మా టెలికాం ఫ్యామిలీలా ఉండేవాళ్ళం అందరం కూడా, టెక్నికల్ కానీ అకౌంట్స్ కానీ అందరం కూడా. సో ఏ ఇష్యూ వచ్చినా చాలా చక్కగా సాల్వ్ చేసేవాళ్ళు. అదే మాకు ఒక అవుట్ సోర్సింగ్ ఇష్యూలో కూడా కాంట్రాక్టర్తో కాంప్లికేషన్ వస్తే కూడా చాలా జాగ్రత్తగా డీల్ చేసి లీగల్గా ప్రొసీడ్ అయ్యి ల్యాబ్లు, ఈపీఎఫ్ ఆఫీసులు అందరితో కూడా చేసి చాలా కోఆపరేటివ్గా చేశారు. అని ఒకటే చెప్పేవాళ్ళు, మీరు ఏమీ భయపడద్దు, అన్నీ మనము జాగ్రత్తగా చేసుకోవచ్చు, ఇదేం పెద్ద ప్రాబ్లం కాదు అని చెప్పి చేయడం వల్ల మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము అన్నమాట. ఇంకా ఆయన గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా ఎక్కువగానే ఉంటుంది. సో ఆయన నా దగ్గర పనిచేయడము చాలా హ్యాపీ. అలాగే ఆయన ఈ ఉద్యోగ లైఫ్లో వాళ్ళ కుటుంబ సభ్యుల సహకారం కూడా చాలా ఉండటం వల్ల ఆయన ఇక్కడ ఉన్నత స్థితికి వచ్చారు. దానికి నేను వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. సో ఈరోజు ప్రేమల్ గారు రిటైర్ అవుతున్నారంటే కొద్దిగా బాధగానే ఉంది. ఎందుకంటే ఆయన సర్వీసెస్ ఎక్కడో చోట ఏదో విధంగా ఉపయోగపడాలని నేను కోరుకుంటున్నాను. ఆయన మొట్టమొదటి నుంచి కూడా కొద్దిగా సర్వీస్ ఓరియంటేషన్లో ఉంటారు ఆయన. సో అదేవిధంగా ఏదో ఒక సర్వీస్లో ఆయన ఫుల్ టైమ్గా మొత్తం ఇన్వాల్వ్ అయి చేస్తారని ఆశిస్తున్నాను. అట్లాగే ఆయన రిటైర్మెంట్ జీవితము ఐశ్వర్యాలతో ఉండాలని నా భగవంతుని ప్రార్థిస్తూ నాకు అవకాశం ఇచ్చిన అందరికీ కూడా మరి దాన్ని ఎంజాయ్ చేస్తూ చక్కగా ఆయన ఆరోగ్యాలతో మరి జీవితాలు ఉంటారని మరి అదే మాటల్ని మా సివిల్ ఎస్సీ గారు మాటలుగా వేదికైనటువంటి కొలీగ్ ఎస్సీసీ మరి మిగతా పెద్దలకు ఈ సమావేశానికి ముఖ్య కారకులు నేడు ఉద్యోగ విరమణ చేసి ఏపీ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్ అండ్ పిఎల్ఎం నారాయణ గారి స్టాఫ్, పిఎల్ఎం నారాయణ గారి ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అందరికీ నా నమస్కారం. పిఎం నారాయణ గారు నాకు 2002 నుంచి నేను నెల్లూరు నుంచి ఏటీగా రాజమండ్రి వచ్చేటప్పటికి ఆయన ఏఏఓగా ఎస్సీబిఎన్ఎస్ సర్కిల్ రాజమండ్రిలో చేస్తున్నారు. మరి అది టైం కలిసే విశేషం ఏంటో కానీ కలిసినప్పటి నుంచి మా ఇద్దరి మధ్య ఒక ఆప్యాయత అనుబంధాలు ఏర్పడ్డాయి. అంటే జనరల్గా పెద్దలు చెప్పుకుంటారు, చెట్టు యొక్క స్వభావాన్ని ఆ పనుల యొక్క రుచిని బట్టి చెప్పవచ్చు. అదేవిధంగా వ్యక్తి యొక్క మనస్తత్వం, పలుకుబట్టి బట్టి, మాటను బట్టి ఆ వ్యక్తి ఎలాంటి వాడనే చెప్పవచ్చు. దానికి మన పిఎల్ఎం నారాయణ గారే మరి ఉదాహరణ చెప్పవచ్చు. మరి ఆయన ఎప్పుడు చూసినా నన్ను స్మైలింగ్ చేస్తూ విష్ చేస్తూ యోగక్షేమాలు అడిగేవారు. అప్పటి నుంచి మా యొక్క అసోసియేషన్ చాలా దృఢంగా ఉండేది. గత 2 సంవత్సరాలు కూడా ఎస్సీ ఓఎంసీ సర్క్యులేట్ చేసినప్పుడు మనకి ఏ ప్రాబ్లం వచ్చినా ఫోన్ చేస్తే ఆయన చిన్న విషయం కూడా, ఎందుకంటే ఆయన గత 10 సంవత్సరాలు బోధన దీని నుంచి వచ్చాడు కాబట్టి ఆబ్జెక్టివ్ టైప్ అయినా ఎస్ఏ టైప్లో చెప్పి విద్యార్థులు చెప్పి అలవాటు కాబట్టి మనకు కూడా చిన్న విషయం చెప్పమంటే సరే చాలా వివరంగా చెప్పేవారు. ఓకే అర్థమైందని చెప్పేవాళ్ళం. ఏది చెప్పినా సరే రెస్పాండ్ అయ్యేవాళ్ళు. దానికి చాలా అభినందిస్తున్నాను. అదేవిధంగా మరి ఒకసారి చూసుకుంటే గత ఉద్యోగస్తుడికి ఎవరికైనా సరే ఉద్యోగంలో చేరేటప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. మరి రిటైర్మెంట్ తప్పదు. రిటైర్మెంట్ దగ్గర వచ్చేటప్పటికి కొద్దిగా టెన్షన్ ఫీల్ అవుతుంది. ఎందుకంటే అప్పటి వరకు ప్రతిరోజు ఇంటి దగ్గర ఫ్యామిలీ క్యారింగ్ కట్టేసి వచ్చేస్తాం. 10 minutes 10 hours ఫ్యామిలీ మన ఆఫీస్ స్టాఫ్ ఎన్విరాన్మెంట్లో వర్క్లో ఇన్వాల్వ్ అవుతూ మరి అందరితో అసోసియేషన్ ఉంటూ బాధలన్నీ మర్చిపోతూ హ్యాపీగా గడిపేస్తాం. ఎలాగైనా జీతం వస్తుంది, ఏదైనా మనకి కుటుంబం కూడా మంచిగా చూసుకుంటారు. కానీ విరమణ దగ్గరికి వచ్చేటప్పటికి అంటే ఆదాయం తగ్గిపోతుంది,
వయసు తగ్గిపోతుంది, ఫ్యామిలీ మెంబర్స్ సరిపోతారు, ఒక టెన్షన్ వస్తుంది. అది మన పిఎం రాష్ట్రంలో గత 1 month నుంచి చూస్తున్నాం. యాక్చువల్గా అయితే ఒక విధంగా ఆయన అదృష్టవంతుడని చెప్పాలి. ఎందుకంటే ఇదే సన్మానాన్ని 2 years బ్యాక్ చేయాలి. బట్ మరి గత ప్రభుత్వం 60 years చేయడం వల్ల ఆయనకి పోస్ట్పోన్ చేయడం జరిగింది సన్మాన కార్యక్రమం. అదేవిధంగా చెప్పుకోవాలంటే పిఎల్ఎం నుంచి ఎన్నో ఉన్నాయి. ఇది గత వాట్సాప్లో నేను జనరల్గా చూడను, రోజుకి ఒకసారి అలా చూసేటప్పుడు ఇలా స్క్రోలింగ్ చేస్తుండగా ఒక ఫోటో కనిపించింది. ఎవరబ్బాయి అక్కినే నాగేశ్వరరావు ఫోటో పెట్టారు, ఫోటో ఫైల్ పట్టుకుని ఎలా చూశారు. అదే ఎక్కడ చూసిన ముఖమే అందరూ మళ్ళీ వెనక్కి తిరిగేసి వస్తే అది నారాయణ గారు. ఓహో అనుకున్నాం. మళ్ళీ కింద స్క్రోల్ చేస్తే ఆయన మనోభావాలంటే అందులో వివరించాడు. బాగా చెప్పారు, ఓపెన్గా చెప్పారు. ఏంటంటే నేను ఒక 10th class ఫెయిల్ అయిన క్యాండిడేట్ని, ఆ విధంగా కష్టపడి మళ్ళీ పాస్ అయ్యి మీకు నిర్ణయం చేస్తూ ఈరోజు అంచెలంచెలుగా ప్రమోషన్ ఏపీఎస్సీ ఎక్స్ట్రోల్ ఏపీఎస్సీలో 91లో ఉద్యోగం సంపాదించి అంచెలంచెలుగా ప్రమోషన్ తీసుకున్నాను. అతను నా సాయశక్తిలో అందరికీ హెల్ప్ చేశాను. కానీ మరి ఎస్ఏఓగా రిటైర్ అవుతున్నానని చెప్పి ఇది ఓపెన్గా చెప్పడం అనేది ఇప్పుడు నోవేడేస్ కుర్రవాళ్ళందరికీ ఒక గుణపాఠంగా చెప్పాలి. ఎందుకంటే ఒక 10th class ఫెయిల్ అయ్యామనో, ఎంసెట్ ర్యాంక్ రాలేదనో చాలా మంది తీవ్ర నిర్ణయం తీసుకుంటున్నారు. కానీ ఒక 10th class పోయిన వ్యక్తి ఈరోజు ఎస్సీఓగా రిటైర్ చేయాలంటే ఆయనలో ఉన్నటువంటి పద్ధతులను మనం అందరం చెప్పడానికి జరగబోతున్నాం. అందరికీ ఇంకోటి ఏంటంటే చాలా రేపటి నుంచి నాకు సీట్ ఉండదేమో, నేను వచ్చినా సరే గెస్ట్గా ఉంటానేమో, అది కూడా చూసారు. అంటే దీన్ని ఒక విధంగా ఆలోచించుకుంటూ ఆయన ఒపీనియన్ ఎలా ఉంటుందో